హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ వెంకట్. సో ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, ఆ ఇన్వెస్ట్మెంట్ మనకు డబల్ అయి రావాలి అనుకునే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. చిన్న చిన్న ఫ్యామిలీ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి ఉండే ఆలోచన ఏంటి అంటే, ₹1 సంపాదించాం ఒక దగ్గర పెడుతున్నాం అంటే అది డబల్ అయి వస్తే బాగుంటుంది అనుకునే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. అటువంటి వాళ్ళకి ఒక గ్రేట్ అండ్ శుభవార్త అని చెప్పొచ్చు. అది కూడా సంపంగి వాళ్ళు ఇస్తున్నారనమాట. ఈ కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నరేందర్ గారు అయితే నాతో పాటు ఉన్నారనమాట. హాయ్ సార్. హాయ్ వెంకట్ గారు. సార్ మీ గురించి వెరీ గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్ సార్. ఒకటి విన్నాను సార్, జస్ట్ ₹999 ఒక స్క్వేర్ యార్డ్ అని చెప్పి. అది కూడా చాలా పెద్ద, ఇది ఒక 500 acresలో చేస్తున్నారని చెప్పేసి విన్నాను. ఫార్మింగ్ చేసి చాలా విన్నాను. అసలు ఏంటి సార్ ఈ సంపంగి ఏంటి, ఏం చేయబోతున్నారు, అంత తక్కువ ఎందుకు ల్యాండ్ ఇస్తున్నారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెంకట్ గారు, సో వెరీ గ్లాడ్ టు మీరు ఇక్కడికి వచ్చి మా యొక్క కాన్సెప్ట్ని కానీ మా కంపెనీని ఎక్స్ప్లోర్ చేయడం కోసం మీరు మాకు సహకరించినందుకు వెరీ థ్యాంక్స్ టు ఆర్టీవీ. థ్యాంక్ యూ సార్. సో నేను వచ్చేసి నా పేరు లయన్ ఆర్ఎస్ నరేందర్. సో నేను సంపంగి గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నాను. ఓకే. సంపంగి అనేటువంటిది స్థాపించడానికి ఒక మహా గొప్ప వ్యక్తి డాక్టర్ లయన్ రమేష్ సంపంగి గారు ముఖ్య కారకుడు. ఓకే. సో ఆయన స్థాపించినటువంటి ఈ మహావృక్షం కింద ఎన్నో వేల మంది ఈరోజు ఉపాధి పొందినారు. సో దాని నుంచి ఇక్కడ మేము ఏదైతే సంపంగి బయోఫార్మ్స్ అనేటువంటిది ఏదైతే తీసుకొచ్చి మా కస్టమర్లకి వాళ్ళు పెట్టినటువంటి డబ్బుని సేఫ్టీ సెక్యూరిటీగా ఉంచుతూ వాళ్ళకందరికి కూడా ప్రాఫిట్స్ అందించాలనేటువంటి మా యొక్క కాన్సెప్ట్ ఏదైతుందో ఇది అంతటి కూడా మా చైర్మన్ సార్ యొక్క మిషన్ అన్నమాట. సో దీన్ని పూర్తిగా వెళ్తే అరబ్ కంట్రీస్ అనగానే మనందరికీ కూడా గుర్తొచ్చేది డేట్స్ అనేటువంటిది గుర్తొస్తుంది. మేము సాగు చేస్తున్నటువంటి మా సంపంగి బయోఫార్మ్స్లో సాగు చేస్తున్నటువంటి పంట కూడా ఖర్జూర్ అనే డేట్స్ మేము చేస్తున్నటువంటి ఎస్పెషల్లీ మేము తీసుకున్నటువంటి టైప్ ఏంటంటే బెర్హి అనేటువంటి టైప్ని చూస్ చేసుకున్నాము. బికాస్ మా చైర్మన్ గారికి తమిళనాడు దగ్గర ధర్మపురిలో ఒక 72 acresలో పాస్ట్ 12-13 years నుంచి డేట్స్ ఫార్మింగ్ అనేటువంటిది ఉన్నది. 12-13 years నుంచి. గల్ఫ్ కంట్రీస్ అంటేనే జనరల్గా అక్కడ ఉన్నటువంటి ఆయిల్ తీసుకురావటమో ఏదో ఉంటుంది. కానీ అందరికీ తెలియని విషయం ఏంటంటే, అందరికి డెప్త్గా వెళ్తే డేట్స్ ఖర్జూర్ అంటే అత్యంత పోషకాలు ఉన్నటువంటి ఫ్రూట్ ఏంటంటే డేట్స్. అర్థమవుతుందా? అది మన ఇండియాలో డ్రై డేట్గా తింటున్నాం. అరబ్ కంట్రీస్లో కొంత స్ట్రెంగ్త్ ఉంటుంది అంటారు. సో వాళ్ళు స్ట్రెంగ్త్ ఉండడానికి కారణం ఏంటంటే అత్యంత ప్రోటీన్స్ ఉన్నటువంటి ఫ్రూట్ని వాళ్ళు రా డేట్గా తింటున్నారు కాబట్టి దే ఆర్ స్ట్రెంగ్తీగా ఉండటం అనేటువంటి జరుగుతుంది. సో కాబట్టి ఈ ఖర్జూర సాగు చేయడం అనేటువంటిది మేము తీసుకొచ్చుకున్నాక మా దగ్గర ఉన్నటువంటి పంట పండించే విధానం కానీ ఇదంతా చూసుకుంటే మేము కంప్లీట్ బయో ఫార్మింగ్ చేస్తున్నామండి. 0.01 ml కూడా సింథటిక్ పెస్టిసైడ్ వాడట్లేదు మేము. వెరీ క్లియర్. ఓకే. ఈ సింథటిక్ పెస్టిసైడ్ వాడటం వల్ల వచ్చేటువంటి డిసీజ్ ఏంటంటే ఈరోజు 30 yearsలోనే బీపీ, షుగర్, XYZ అనేటువంటి హెల్త్ ఇష్యూస్ మనం చూస్తున్నాం. సో బార్న్ బేబీ దగ్గర నుంచి లాస్ట్ బ్రీత్ వరకు కూడా మెడికేషన్ త్రూ మాత్రమే పీపుల్ లివింగ్లో ఉన్నారు. సో ఈ 30 అట్ ద ఏజ్ ఆఫ్ మై ఏజ్ 30, అట్ ద ఏజ్ ఆఫ్ మై ఫాదర్ ఏజ్ 30 ఉన్నప్పుడు ఆయనకి మెడిసిన్ ఎలా ఉంటుందో కూడా తెలియదు. కానీ ఇప్పుడున్నటువంటి జనరేషన్ ఎలా ఉందంటే 25-30 yearsకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్. మేజర్గా మేము మా కంపెనీ గ్రహించినటువంటి విషయం ఏంటంటే, మనం తింటున్నటువంటి ఫుడ్లో ప్రతి ఒక్క ఫుడ్లో సింథటిక్ పెస్టిసైడ్ అనేటువంటిది కామన్ అయిపోయింది. ఆ సింథటిక్ పెస్టిసైడ్ కామన్ అయిపోవడం వల్ల మేము కొంత దాన్ని బయటికి తీసుకురావాలి, అలాంటిది జరగకుండా ఉండాలనేటువంటిది మా చైర్మన్ సార్ భారతదేశాన్ని ఆరోగ్యకరమైనటువంటి భారతదేశంగా తీర్చిదిద్దాలనేటువంటి కాన్సెప్ట్తో మేము ఇలా ఈ సంపంగి అనేటువంటిది సంస్థ స్టార్ట్ అవ్వటం కానీ, మేము చేస్తున్నటువంటి నారాయణఖేడ్లో మేము 600 acres నుంచి 1000 acres వరకు సాగు చేస్తున్నటువంటి భూములన్నింటిని కూడా మేము సింథటిక్ పెస్టిసైడ్ వాడకుండా ఆర్గానిక్ పద్ధతిలో మాత్రమే ఫార్మింగ్ చేస్తున్నాం. మేము పండిస్తున్నటువంటి ఖర్జూరాన్ని ఆర్గానిక్ పద్ధతిలోనే పండిస్తున్నాను. మా దగ్గర కొనుక్కున్నటువంటి మా కస్టమర్ మిత్రులందరికీ కూడా ఆరోగ్యాన్ని ఇవ్వాలి అనేటువంటి కాన్సెప్ట్లోనే మా దగ్గర కొనుక్కోవచ్చు. పల్సెస్ కల్టివేట్ చేస్తున్నాం, మేము వెజిటేబుల్స్ కల్టివేట్ చేస్తున్నాం. అంటే ఇవి మా దగ్గర డబ్బులు ఎక్కువే కల్టివేట్ చేయట్లేదు. మేము కల్టివేట్ చేయడానికి రీజన్ ఏంటంటే, నేను ఇంటర్నల్ క్రాప్ కింద నేను బయోఫార్మింగ్ చేస్తున్నప్పుడు నేను సాయిల్ ప్రిపరేషన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఈ సాయిల్ ప్రిపరేషన్లో భాగంగానే ఇంటర్నల్ క్రాప్గా
వెజిటేబుల్స్ అండ్ పల్సెస్ చూస్ చేసుకున్నాను. పల్సెస్ కల్టివేట్ చేయడం వల్ల సాయిల్లో నైట్రోజన్ జనరేట్ అవుతుంది. సో వెజిటేబుల్స్ కల్టివేట్ చేయడం వల్ల వెజిటేబుల్స్ ఆకు రాలిపోతుంది, ఆ ప్లాంట్ యొక్క ఆకు రాలిపోయి దాంట్లో పొటాష్ అవ్వచ్చు, ఫాస్ఫరస్ అవ్వచ్చు. సో ఏదైనా సాయిల్లో ఎనీ టైప్ ఆఫ్ ఫార్మింగ్ చేయాలి అంటే ఎన్పీకే అంటామన్నమాట, నైట్రోజన్, పొటాష్, ఫాస్ఫరస్. ఈ మూడు ఇంపార్టెంట్. ఈ మూడింటిని ఆర్గానిక్ వేలో మేము పండిస్తున్నాం కాబట్టి ఈ మూడింటిని న్యాచురల్గానే జనరేట్ చేస్తున్నాం సాయిల్లో. అండ్ మోర్ ఓవర్ మాకు అక్కడ మా దగ్గర ఉన్నటువంటి నారాయణఖేడ్లో ఉన్నటువంటి మా యొక్క ఫామ్స్లో ఒక గోశాల ఉన్నదనమాట. 100 నుంచి 150 గోవులు ఉంటాయి. వాటి ద్వారా వచ్చినటువంటి మాన్యూర్ అంతా కూడా మనం దాన్ని వర్మీ కాంపోస్ట్ అవన్నీ కూడా కలిపి మనం ప్లాంట్స్కి అందించడం జరుగుతుంది. మేము కల్టివేషన్ అంతా కూడా 100% ఆర్గానిక్ వేలో చేస్తున్నాను. ఓకే, సూపర్ గ్రేట్ బ్రదర్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఎవరైనా సరే, ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళ దగ్గర నుంచి రిచ్ పర్సన్స్ వరకు ప్రతి ఒక్కరికి కావాల్సింది ఏంటంటే ఒక దగ్గర మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము అంటే నెక్స్ట్ మనకి రిటర్న్స్ రావాలి, ఖచ్చితంగా బెస్ట్ అయి రావాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అటువంటి వాళ్ళకి ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది? 100% నేను ఒక విషయం చెప్పగలనండి. ఈరోజు భూమి అనేటువంటిది అత్యంత పవిత్రమైనటువంటిది, భూమాత అనేటువంటిది. చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు కూడా అంటే సక్సెస్ అయిన వాళ్ళందరూ భూమి మీద మీరు డబ్బులు పెట్టండి, ఖచ్చితంగా గ్రోత్ ఉంటుంది అండ్ సక్సెస్ ఖచ్చితంగా ఉంటుంది, ఎక్కడికి పోదు అని చెప్పేసి. అసలు లాస్ అవ్వంది ఏదైనా ఉందంటే ల్యాండ్ ఒకటే అని చెప్పేసి అంటారు కదా. అల్టిమేట్గా భూమాతను నమ్ముకున్న వాడు ఇప్పటి వరకు నష్టపోయినట్టు ఎక్కడా కూడా లేదు. అవును. ఈ భూమి మీద పెట్టుబడి అనేటువంటిది మనకు ఉన్నటువంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయండి. చాలామంది ఎఫ్డీలు చేసుకుంటారు, ఇంకొంతమంది గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తారు, ఇంకొంతమంది షేర్ మార్కెట్ అంటారు, ఇంకొంతమంది మ్యూచువల్ ఫండ్స్ అంటారు, ఇంకొంతమంది రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ ఫ్లాట్స్, అపార్ట్మెంట్స్ లైక్ అలాంటివి ఉంటాయి. ఈ భూమి మీద పెట్టుబడి పెట్టడం అనేటువంటిది చాలా అంటే చాలా, మీరు ఎక్కడైనా చూడొచ్చు. ఒక కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ మీద పెడితే మహా అయితే ఓ 50 to 100% అప్రిషియేషన్ రావచ్చు. ఎక్కడైనా పెట్టుబడి పెట్టినప్పుడు నేను ఇక్కడ ఈ పాయింట్ క్లియర్గా గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రతి ఒక్కరు కూడా పెట్టుబడి అనేటువంటిది ఒకసారి పెట్టామంటే కనీసం 5 సంవత్సరాలు వెయిట్ చేయగలిగితే రిటర్న్స్ అనేటువంటిది అద్భుతంగా ఉంటాయండి. ఒక సంవత్సరంలోనో 1.5 ఇయర్లోనో మనం మళ్ళీ రిటర్న్స్ రావాలని ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం ప్రాఫిట్స్ అనేటువంటిది ఉండవు, ఎక్స్పెక్ట్ చేయకూడదు కూడా. మినిమం 5 years ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేసుకుంటే ఎక్కడికి వెళ్ళినా అండి, మనం ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళి ఏ ఇన్వెస్ట్మెంట్ చేసినా, ఫర్ ఎగ్జాంపుల్ అండి బ్యాంక్లో ఎఫ్డీ చేసాము, ఎంత వస్తుంది మీకు? వాడు 1 yearకి అయితే ఒక టర్మ్ ఉంటుంది, 5 yearsకి అయితే ఇంకో టర్మ్. 5 yearsకి ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. ఆబ్వియస్గా ఈ ల్యాండ్ మీద పెట్టుబడి అనేటువంటిది కూడా ఒక 5 years పెట్టి వెయిట్ చేయగలిగితే మంచి రిటర్న్స్ ఉంటుంది. మా దగ్గర పెట్టుబడి పెట్టేటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పేటువంటిది ఏంటంటే, మేము గజం 999 రూపాయలకు మాత్రమే అందిస్తున్నాం గజం. సో మేము రియల్ ఎస్టేట్ చేయట్లేదండి, మాది రియల్ ఎస్టేట్ కాదు. అంటే నా క్వశ్చన్ కూడా ఇదే అన్నమాట. ఏంటంటే సార్, తెలంగాణలో ఎక్కడ చూసుకున్నా సరే 999 రూపీస్కి మీకు ఒక స్క్వేర్ యార్డ్ వస్తుంది అంటే ఎవరు నమ్మరు. అవును. కానీ మీరు ఇస్తున్నారు అంటే చాలా మందికి చాలా రకాల డౌట్స్ ఉన్నాయి, ఎందుకు వీళ్ళు ఎంత తక్కువకి ఇస్తున్నారు అనేది. దానికి మీరేం చెప్తారు? నేనేం చెప్పగలుగుతున్నానంటే అండి, మేము చేసేది రియల్ ఎస్టేట్ కాదు, మేము రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయట్లేదు. ఓకే. మేము ఒక సామాన్యమైనటువంటి మిడిల్ క్లాస్ పీపుల్కి కూడా ఫ్యూచర్లో పరిస్థితులు, కోవిడ్ వచ్చినప్పుడు మనం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మనం చూసాం. కోవిడ్ టైంలో ఆ పరిస్థితులన్నిటి కూడా చూసుకున్నాక ఈ యొక్క ఫార్మింగ్ ల్యాండ్ అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా ఉండాలి అనేటువంటిది మా ఎజెండా. ఓకే. ఫార్మింగ్ ల్యాండ్ ఉన్నటువంటిది ఎజెండా. దీంట్లో మీ ఫార్మింగ్ చేస్తున్నప్పుడు ఈ 999 రూపాయలకి ఎందుకు అమ్ముతున్నాం? రియల్ ఎస్టేట్ చేయట్లేదు కాబట్టి మేము అమ్ముతున్నాం. మేము ఫస్ట్ కస్టమర్లకు అమ్ముతాం మా భూమిని, వాళ్ళ దగ్గర నుంచి లీజుకి తీసుకుంటాం. ఆ లీజుకి తీసుకున్నటువంటి వాళ్ళ భూమిలో మేము ఖర్జూరా సాగు చేస్తున్నాం. సో కాబట్టి తక్కువ ప్రైస్లో ఇవ్వడానికి గల కారణం ఏంటంటే, మేము రియల్ ఎస్టేట్ చేయట్లేదు కాబట్టి ఇవ్వట్లేదు, మేము ఎవరికి కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే ల్యాండ్ వీళ్ళకి సొంతమా లేదంటే మీ దగ్గర ఉండిపోద్దా? అల్టిమేట్ ల్యాండ్ ఓనర్స్ కస్టమర్సే. అల్టిమేట్ ల్యాండ్ ఓనర్స్ కస్టమర్సే. కానీ మేము కౌలు రైతులం. ఓకే. ఒక కౌలు రైతు నేను. సంపంగి బయో ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటిది ఒక కౌలు రైతు. ఓకే. కస్టమర్స్, అబ్సల్యూట్ కస్టమర్, ఓనర్స్ అందరూ కూడా వాళ్ళ ల్యాండే, వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్ వాళ్ళ దగ్గరే ఉంటుంది. ఓకే. దట్స్ వెరీ క్లియర్. మా దగ్గర పెట్టుబడి పెట్టడం వల్ల ల్యాండ్ మీద అప్రిషియేషన్ వస్తుంది. ల్యాండ్ మీద మీరు ఒక 5 years ఆగగలిగితే నేను 100% చెప్పగలను, ఒక గ్యారంటీడ్గా. నేను మార్కెట్ అనాలిసిస్ చేస్తానండి. మార్కెట్ కంప్లీట్గా నా రోల్ అది. నేను బేసిక్గా
మార్కెట్ ఏం జరగబోతుంది, ఎలా ఉండబోతుంది అనేటువంటిది కూడా నేను అనాలిసిస్ చేస్తాను. ఓకే. నా అనాలిసిస్ ప్రకారం నేను చెప్తున్నాను, ఒక 5 years నుంచి 10 years నా దగ్గర పెట్టుబడి పెట్టి వెయిట్ చేయగలిగితే 1000 times మీకు ల్యాండ్ వాల్యూ అప్రిషియేషన్ వస్తుంది. 1000 times 1000 times ద సెన్స్ ఒక 10 years వెయిట్ చేయగలిగితే ఈరోజు నేను 1000 rupees per square yard అంటున్నానంటే 999 rupees 999 అంటున్నాను కదండి per square yard, 10,000 rupees per square yard అవ్వబోతుంది. ఓకే, ఫర్ ష్యూర్. సో దీంతో పాటు ల్యాండ్ అప్రిషియేషన్ 1000 times అప్రిషియేషన్ రావడంతో పాటు నేను నా దగ్గర మీరు ఒక యూనిట్ ల్యాండ్ మీరు కొనుక్కుంటే దాన్ని మీకు రిజిస్ట్రేషన్ చేశాక 4th or 5th year నుంచి మీకు ఇల్లు అనేటువంటిది నేను చేసినటువంటి ఫార్మింగ్ నుంచి ఒక కౌలు రైతుగా అందులో పండించినటువంటి పంటకి నేను యాజ్ ఏ ల్యాండ్ ఓనర్గా మీకు 50%, యాజ్ ఏ లీజ్ హోల్డర్గా కంపెనీ నాకు 50% తీసుకుంటున్నాను కదా. ఆ డబ్బు కూడా మీరు పెట్టినటువంటి పెట్టుబడి మహా అయితే 7 నుంచి 8 సంవత్సరాల్లో మళ్ళీ మీరు ఈ డబ్బులు మీకే వస్తుంది, ల్యాండ్ మిగిలిపోతుంది. ఓకే. సో కాబట్టి అబ్సల్యూట్గా మా దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మంచి రిటర్న్స్ ఉండబోతున్నాయి, ల్యాండ్ అప్రిషియేషన్ ఉండబోతుంది. అండ్ మోరోవర్ ఇక్కడ మీ రిటర్న్స్ అనేటువంటిది విత్ స్పాన్ ఆఫ్ 7 to 8 yearsలో మేము పండించినటువంటి పంట మీద మీ షేర్లో మీ రిటర్న్, మీ క్యాపిటల్ ఏదైతుందో క్యాపిటల్ కూడా మీకు వచ్చేస్తుంది. ఓకే. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఒక 600 గజాలు కొన్నాను అనుకోండి మీ దగ్గర. ఓకే, ఒక 6 లక్షలు పెట్టి 600 గజాలు తీసుకున్నాను అనుకోండి. తీసుకున్న తర్వాత లైక్ నాకు ఎట్లాంటి రిటర్న్స్ వస్తాయి, ఏ విధంగా వస్తుంది? నేను మీరు నా దగ్గర డబ్బు పెట్టి కొనుక్కున్నాక నేను ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేస్తానండి. మీకు రిజిస్ట్రేషన్ చేశాక ల్యాండ్ అనేటువంటిది మళ్ళీ కంపెనీకి లీజ్కి ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే. లీజ్ కూడా మేము ఫ్రాంకింగ్ చేస్తాము. ఈ లీజ్ మీరు ఫ్రాంకింగ్ చేశాక మేము డెవలప్మెంట్స్ అన్నీ కూడా, డెవలప్మెంట్స్ ఇన్ ద సెన్స్ ఫార్మింగే, మేము ఏమి చేయము. డెవలప్మెంట్స్ అంటే మీ యొక్క 605 square yard ఆఫ్ ల్యాండ్లో 5 గుంటల భూమిలో మేము ఖర్జూర సాగు చేస్తాం, వేరే డెవలప్మెంట్స్ ఏం చేయం. ఓన్లీ ఖర్జూర. ఓకే. ఖర్జూర సాగు చేస్తాము. ఖర్జూర మీద వచ్చినటువంటి రిటర్న్స్ ఏవైతుందో ఆ రిటర్న్స్ యాజ్ ఎ ల్యాండ్ ఓనర్గా మీకు 50%, యాజ్ ఎ లీజ్ హోల్డర్ నాకు 50%. అండ్ 4th year నుంచి ఉంటుంది. 4th year నుంచి 3 years వెయిట్ చేయాలి. బికాస్ ప్రాక్టికల్ ఇన్కమ్, ప్రాక్టికల్గా చెప్తున్నాను. అదే ఏమంటున్నానంటే ఈ రోజు పెడితే డబ్బు రేపు వస్తుందనో 1 yearకి వస్తుందని చెప్పట్లేదు. నేను ఒక 4 years వెయిట్ చేస్తేనే 5th year నుంచి మీకు రిటర్న్స్ ఇస్తానని చెప్తున్నాను. ఓకే. ఎన్ని ఇయర్స్ ఇలా ఇస్తారు? 4th year నుంచి 15th year వరకు ఇస్తాను. ఓకే. సో ఈ 4th year నుంచి 15th year వరకు మనం ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేసి టోటల్గా? నేను ఏమంటున్నాను 5 to 6 lakhs ఈజీగా విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 8 yearsలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దాని తర్వాత ఈజీగా ఇయర్లీ మోర్ ఓవర్ ఇక్కడైతే 1 lakh అబోవ్ జనరేట్ అవుతుంది. 5 years అంటే ఒక 5 lakhs అంటే ఓవరాల్గా 10 to 12 lakhs 15 yearsలో తీసుకోవచ్చు. సో మన ల్యాండ్కి పెట్టిన డబ్బులు మనకు వచ్చేస్తాయి, అండ్ సేమ్ టైం మన ల్యాండ్ మనకు ఉంటుంది. విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 7 to 8 yearsలో మీరు ల్యాండ్ మీద పెట్టినటువంటి డబ్బు వచ్చేస్తుందండి. అండ్ ఇక్కడ నాకు ఇంకో డౌట్ ఉంది సార్. ఓన్లీ 999 రూపీస్కే మీరు స్క్వేర్ యార్డ్ ఇస్తున్నారు, అండ్ సేమ్ టైం మీరే పని చేసి మీరు సంపాదించి మాకు ఇస్తున్నారు రిటర్న్. అవును. సో అన్నీ హ్యాపీగానే ఉన్నాయి. ఎందుకు ఇంత తక్కువగా ఇస్తున్నారు? ఏదైనా ఫ్రాడ్ జరుగుతుందేమో అనే భయం చాలా మందికి ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారండి? మంచి క్వశ్చన్ అండి వెంకట్ గారు. ఓకే. ఇక్కడ జరిగేటువంటి సబ్స్టాన్సెస్ అంటే జరిగేటువంటి పరిస్థితుల వల్ల భయాందోళనకు గురవుతున్నారు. 100% అవును. ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేస్తారా లేదా, ఈ తక్కువ భూమి కదా అనేటువంటిది మీరు ఎనీ టైమ్ యూ కెన్ వెరిఫై ఎనీ టైం. మా డాక్యుమెంట్ మా లీగల్ డిపార్ట్మెంటే పెట్టాను దానికోసం. ఎందుకంటే ఈరోజు నేను నారాయణఖేడ్ వెళ్తున్నాను అంటే ఆ నారాయణఖేడ్లో ఉన్నటువంటి ఏ ఒక్క గజం భూమి కూడా మా కంపెనీకి వారసత్వంగా వచ్చినటువంటి భూములు కాదు. నేను కూడా యాజ్ ఎ బిజినెస్ మ్యాన్గా నేను అక్కడ డబ్బు ఇన్వెస్ట్ చేశాను. రైతుల దగ్గర నుంచి కొనుక్కున్నటువంటి వ్యవసాయ భూములు లీగల్గా ఉందా లేదా అనేది నేను ముందుగా వెరిఫై చేసుకున్నాను. 100% వెరిఫై చేసుకున్నాక అక్కడికి స్టెప్ అయ్యాయి. సో నేను అక్కడ నాకు వచ్చినటువంటి భూములు అయితే వారసత్వం కాదు, నేను డబ్బు పెట్టాను కాబట్టి లీగల్గా ఉందా లేదని వెరిఫై చేసుకున్నాక నేను స్టెప్ దిగాను. నేను నా కస్టమర్లు అందరికీ కూడా లాంగ్ రన్లో ఉండాలి అంటే ఖచ్చితంగా నేను చేయాల్సిన పని ఏంటంటే లీగాలిటీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో లీగాలిటీ ఇంపార్టెంట్. అండ్ మోరోవర్ జరుగుతున్నటువంటి మోసాలన్నీ కూడా రాంగ్ ఒపీనియన్స్. బికాజ్ ఏంటంటే టెక్నాలజీ చాలా బాగా పెరిగింది. ఎక్కడ కూర్చొని చూసినా కూడా భూమి మనదేనా కాదా అని మన ల్యాప్టాప్ కానీ మన ఫోన్లో కానీ గూగుల్ ఓపెన్ చేసుకొని చూసుకుంటే ఆ ల్యాండ్ మనదేనా కాదా, ఆ ల్యాండ్లో ఉందా లేదా. కొన్ని సినారియోస్ చూడొచ్చు మీరు. గూగుల్ పిన్లో ఓపెన్ చేస్తే క్లియర్గా ఫొటోస్ కూడా వస్తాయి అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ సంబంధించినటువంటిది. సో కాబట్టి మోసం అనేటువంటిది ఉండదండి, మోసం చేయరు, మేము చెయ్యం.
మాకు అలాంటిది లేదు. లీగల్గా అయితే వెరీ స్ట్రాంగ్ ఉన్నాం మేము. ఓకే. సో ఇప్పుడు మీరు 1000 రూపాయలకే ఇస్తున్నారు, లైక్ మ్యాక్సిమం ఎంత తీసుకోవచ్చు, మినిమం ఎంత తీసుకోవచ్చు అంటే ఏం చెప్తారు? మ్యాక్సిమం 1 ఎకర్ తీసుకోవచ్చు అండి, 1-2 ఎకర్స్ తీసుకోవచ్చు. హాఫ్ ఎకర్ మేము 20 గుంటల భూమి అనేటువంటిది మినిమం మేము. ఓకే, మినిమం 20 గుంటల భూమి తీసుకో. ఓకే, గ్రేట్. అండ్ ఇంకొకటి మనకు దీంట్లో అడ్వాంటేజెస్ ఏమి ఉన్నాయి బెస్ట్, అంటే ఇవన్నీ మీకు ఉన్నాయి అని హ్యాపీగా ఉండొచ్చు అనే రకంగా చెప్పాలంటే? మా కంపెనీ మా దగ్గర పెట్టుబడి పెట్టినటువంటి ప్రతి ఒక్కరికి హెల్త్, వెల్త్, హ్యాపీనెస్ ఇస్తున్నాము. సో ఈ హెల్త్ ఇవ్వడానికి మా దగ్గర కల్టివేట్ చేసినటువంటి ఆర్గానిక్ త్రూ కల్టివేట్ చేసినటువంటి పల్సెస్ వెజిటేబుల్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఎవ్రీ 6 monthsకి ఒకసారి కాంప్లిమెంటరీగా ఇస్తున్నాం. ఓకే, కాంప్లిమెంటరీగా పల్సెస్ ఆర్గానిక్ త్రూ కల్టివేట్ ఫ్రీగా సూపర్ 5 kgs. బికాస్ మా కాన్సెప్టే హెల్త్ కదా. ఎస్. అండ్ అట్ ద సేమ్ టైం వెల్త్. ఈ వెల్త్ అనేటువంటిది మెంటల్ వెల్త్ ఇంపార్టెంట్. ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి పీపుల్ ఈ సాఫ్ట్వేర్ లైఫ్స్ అవ్వచ్చు, ఎక్సెట్రా ఉన్నటువంటి క్లమ్జీ లైఫ్స్లో మా దగ్గర రిసార్ట్ ఉన్నది. ఆ రిసార్ట్లో ఇయర్లీ 11 times ఫ్రీ అకామిడేషన్ ఇస్తున్నాం. ఫ్యామిలీతో ఇయర్లీ 11 times ఫ్రీ అకామిడేషన్ ఉంటుంది. ఆ ఫామ్ హౌసెస్ కూడా రెడీ అయిపోయాయి ఆల్రెడీ. యూ కెన్ స్టే ఎనీ టైమ్. ఇయర్లీ 11 days మీకు ఫ్రీ అకామిడేషన్ ఉంటుంది. రెస్ట్ ఆఫ్ దట్ మీరు పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మా ల్యాండ్స్కి వచ్చి మీరు ఒక డే స్పెండ్ చేస్తే, అట్లీస్ట్ ఒక డే స్పెండ్ చేస్తే 1 year ఆఫ్ లైఫ్ స్పాన్ మీకు పెరిగినట్టే. ఓకే, ఆ గ్రీనరీ కానీ అదంతా, ఆ గ్రీనరీ, ఆ ప్లెజెంట్ ఫ్రెష్ ఎయిర్, ఆ ప్లెజెంట్ ఇదంతా కూడా బాగుంటుంది. ఓకే. సో 1 day మీరు స్పెండ్ చేస్తే 1 year లైఫ్ స్పాన్ మీరు మీ లైఫ్లో పెరిగినట్టే. ఎందుకంటే ప్యూర్ ఆక్సిజన్ తీసుకుంటాం మనం. ఓకే, ఒక పర్సనల్ క్వశ్చన్ సార్ ఇది. ఎలా అంటే లైక్ ప్రజెంట్ ఉన్న జనరేషన్లో ప్రతి ఒక్కరు డబ్బు 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 సంపాదించాలని పరిగెడుతూ ఉంటే మీరెందుకు ఈ ఫార్మింగ్ చేయాలి, ఇంత తక్కువలో ల్యాండ్ ఇవ్వాలి, వాళ్ళకి హ్యాపీనెస్ ఇవ్వాలని మీరు ఎందుకు అనుకుంటున్నారు? అంటే మేము ఏం చేసినా కూడా, అంటే మీరు కూడా రియల్ ఎస్టేట్ చేయడము లేదంటే ఏదైనా పెద్ద బిజినెస్ చేయడం అలాంటివి చేసుకోవచ్చు కదా. రియల్ ఎస్టేట్ ఇది సంపంగి గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో రియల్ ఎస్టేట్ అనేది ఒక వింగ్. మాకు రియల్ ఎస్టేట్ కూడా ఉన్నది. దట్స్ సపరేట్ వింగ్. ఓకే. సో మేము ప్రస్తుతానికి యాజ్ ఆఫ్ నో మేము చేస్తుంది బయోఫార్మింగ్. ఓకే. ఈ బయోఫార్మింగ్ చేయడానికి ఇదంతా మీరు అడిగినటువంటిది ఏదైతే ఈ డబ్బు సంపాదించుకోవచ్చు, ఈ కమర్షియల్ లైఫ్ స్టైల్స్లో ఇవన్నిటిలో ఉన్నా కూడా మీరు ఎందుకు తక్కువ ప్రైస్లో ఇచ్చి ఇంత హెల్త్ బెనిఫిట్స్, వెల్త్ బెనిఫిట్స్, హ్యాపీనెస్ ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారంటే, మా చైర్మన్ సార్ ఈజ్ అన్ అగ్రికల్చర్ సైంటిస్ట్ బేసికల్లీ. ఓకే. ఈ అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ నుంచి సైంటిస్ట్ కాబట్టి సైంటిస్టులు అందరికీ కూడా ఒక టైప్ ఆఫ్ మైండ్ సెట్ ఉంటుంది. ఐ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ నేషన్ అనేటువంటిది కొంత ఉంటుందన్నమాట. దేశానికి ఏదో నేను చేయాలి తప్పకుండా యాజ్ ఎ ఇండియన్గా అనేటువంటిది ఒకటి ఉంటుంది ఈ సైంటిస్టులకి. మా చైర్మన్ సార్ కూడా ఏం డిసైడ్ అయ్యారంటే, నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ ఇండియా హెల్తీ ఇండియాగా ఉండాలి. ఓకే. దానికోసం నేను ఏం చేయాలి అంటే అది మెయిన్ ఎజెండా. ఓకే. అందులో భాగమే ఈ సంపంగి బయోఫార్మ్స్, ఆర్గానిక్ ఫార్మింగ్, డేట్స్ కల్టివేషన్, దీస్ ఆల్ ఆర్ అందులో నేను చెప్పాను కదా సంథింగ్ ఫర్ నేషన్ అనేటువంటి థాట్ నుంచి వచ్చినటువంటి ఏవే ఇవన్నీ కూడా. సో కాబట్టి 100% హెల్త్, వెల్త్, హ్యాపీనెస్. గ్రేట్. అండ్ ఇంకొకటి మనం చూసినట్లయితే స్టార్టింగ్ నాకు అనిపించింది అంటే గ్రేటెడ్ కమ్యూనిటీ అని చెప్పేసి విన్నాను నేను ఇది. సో గ్రేటెడ్ కమ్యూనిటీ అంటే మనం ఇప్పుడు అక్కడ గ్రేటెడ్ కమ్యూనిటీ కాదు. సో గేటెడ్ కమ్యూనిటీ అనేటువంటిది కాదు. సో కంప్లీట్ ఇట్స్ ఎ వెంచర్. ఓకే. వెంచర్ ఇన్ ద సెన్స్, వెంచర్ అంటే ఓపెన్ ప్లాటింగ్ వెంచర్ కాదు. ఇట్స్ వెంచర్ అనేటువంటి దానికి తెలుగు మీనింగ్ ఏంటి? ఓ సంస్థానమో ఒక సమ్ ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ని వెంచర్ అంటాం. ఇది ఒక మాకున్నటువంటి 100 ఎకరాల ప్రాజెక్ట్లో మేము ఫార్మింగ్ చేస్తాం. అక్కడే మీరు ఎప్పుడైనా వచ్చి విజిట్ చేసినప్పుడు తెలుస్తుంది మీరు మాకు సంబంధించినటువంటి ప్లాంటేషన్ కూడా మీరు చూడవచ్చు అనమాట. అక్కడ జరిగేటువంటిది వాట్స్ గోయింగ్ అనేటువంటిది చూడొచ్చు. ఓకే. ఇప్పుడు చాలామంది ఏంటంటే ల్యాండ్ చూద్దాం అని చెప్పేసి అనుకుంటారు అన్న, లైక్ అక్కడికి వెళ్ళి చూద్దాం ఒకసారి ఎలా ఉంది ఏంటి అనేది అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అటువంటి వాళ్ళు మీరు ఏమైనా తీసుకెళ్ళే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయి? షూర్, డెఫినెట్గా యూ కెన్ ఎనీ టైమ్ మీరు ల్యాండ్ చూడాలనుకుంటే చూడటానికి మేము వెహికల్ అరేంజ్ చేస్తాం. సో చూపించడానికి వెహికల్ అయితే ఫ్రీగా మీరు అరేంజ్ చేస్తారు అది కూడా. సూపర్ గ్రేట్. అండ్ ఓవరాల్గా ఒక మాట చెప్పాలి అని అంటే ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకునే వాళ్ళకి, అంటే సీరియస్గా ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత నాకే అనిపించింది. ఎందుకు అని అంటే జస్ట్ విత్ ఇన్ ఒక 15 yearsలో మనం పెట్టిన డబ్బు కంటే ఇంకెక్కువ డబ్బు వస్తుంది. అండ్ సేమ్ టైం
మంచి ఆరోగ్యం అండ్ మీరు ఫార్మింగ్ అదంతా ఇస్తాను ఫామ్ హౌస్ ఇట్లా ఇస్తా అని చెప్తున్నారు, అంతా బాగుంది. అండ్ సేమ్ టైం మనకి ఆ ల్యాండ్ ఏదైతే కొంటాం అది మన సొంతం ఇంకా. అవును. సో అన్నీ వస్తున్నాయి కాబట్టి రియల్లీ గ్రేట్. సో ఓవరాల్గా ఒక మాట చెప్పాలి అంటే మీ కంపెనీ గురించి ఏం చెప్తారు? సో ఫైనల్గా నేను ఒకటి చెప్పగలను, ఇన్వెస్ట్ ఇన్ సంపంగి, గెట్ హెల్త్, వెల్త్ అండ్ హ్యాపీనెస్ టు యూ అండ్ యువర్ నెక్స్ట్ జనరేషన్స్. ఎస్. ఓకే, దిస్ ఈస్ మై కంపెనీ ట్యాగ్ లైన్. ద సింబల్ ఆఫ్ క్వాలిటీ లివింగ్ అనేటువంటిది సంబంగిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ క్వాలిటీ లివింగ్ అనేటువంటిది ఉండబోతుంది. మా దగ్గర కొనుక్కున్నటువంటి ప్రతి ఒక్క కస్టమర్కి కూడా మేము 100% మా ఎఫర్ట్స్, మా స్వెట్ పెట్టైనా కూడా మేము ఇచ్చినటువంటి కమిట్మెంట్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం, దానికోసం ఎంత కష్టమైన దానికోసం మేము చేసేది వ్యవసాయం కాబట్టి ఎంత కష్టపడైనా కస్టమర్లందరికీ కూడా రిటర్న్స్ ఇవ్వాలనేటువంటిది నా కంపెనీ యొక్క విజన్. గ్రేట్. నిజంగా ఈ విషయానికి అయితే మీకు హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు, మీకు కానీ మీ సార్కి కానీ. నిజంగా అంటే ఇలాంటి ఆలోచన ఎవరికీ ఉండదు. అంత పెద్ద ల్యాండ్లో అంత కొంత డబ్బులు పెడితే చాలు, మీకు ల్యాండ్ ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, అండ్ సేమ్ టైం రిటర్న్స్ డబ్బులు కూడా ఉంటాయని చెప్పేసి అన్నారంటే నార్మల్ విషయం కాదు. అండ్ సేమ్ టైం మీరు ఇయర్లీ ఇచ్చే డబ్బులే కాకుండా 10 years తర్వాత 15 years తర్వాత ఆ ల్యాండ్ వాల్యూ కూడా డబుల్కి త్రిబుల్ అయిపోతుంది. అవును. సో అన్ని రకాలుగా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇదని చెప్పొచ్చు. అవును. గ్రేట్. అండ్ థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెంకట గారు.